జీవితం ఒక యుద్ధరంగం అంటారు. కాకపోతే ఇక్కడ కత్తులు, ఆయుధాలు లాంటివి ఏముండవు. మనుషులు వాళ్ళ స్వభావాలు ఉంటాయి. స్వభావాలతో యుద్ధం చేయడం, స్వభావాలని హ్యాండిల్ చేయడం, దాన్ని బట్టి మన కెరీరు, మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. సో అలాంటి సందర్భాల్లో కాస్త సంయమనంతో ఉండడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి మాట్లాడడం, ఆ తర్వాత నిజంగా ఇదేనా మన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా అనే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే తాజాగా సింగర్ ప్రవస్తి చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రస్తుతం ఆమె కెరీర్కే గొడ్డలి పెట్టేలాగా మారాయి అనేది వాస్తవం. ఇదేమి ఆమెను డిగ్రేడ్ చేయడానికి, ఆమెకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి దాని లైటర్ వేలో చెప్పడానికి కాదు. నిజానికి తనకు అన్యాయం జరిగింది. తను ఆ షో మొత్తం బయాస్డ్గా ఉన్నారు. పాడుతా తీయగానే షోలో బయాస్డ్గా ఉన్నారు. అమ్మాయిలకు సంబంధించి వేధింపులు ఉన్నాయి, బాడీ షేమింగ్ చేశారు, చీర ఇచ్చి బొడి కింద కట్టుకోమన్నారు. ఇలాగ అమ్మాయి చేసినటువంటి ఆరోపణలు, అలాగే సునీత తన మీద పర్సనల్గా గ్రడ్జి పెట్టుకొని తను ఎలిమినేట్ అయ్యేలాగా చేసింది. అటు చంద్రబోస్ కూడా కొంతమంది సింగర్స్ లిరిక్స్ మర్చిపోయినా ఏమీ అనకుండా కేవలం తనను మాత్రమే ఫోకస్ చేశాడు, తనను మాత్రమే ఇబ్బంది పెట్టారు. నీ షో నుంచి ఎలిమినేట్ కావడానికి వీళ్ళంతా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే కారణమయ్యారు. కీరవాణి గారేమో నేను పెళ్ళిళ్ళలో పాటలు పాడుతున్నాను అనే కారణంతో చాలా నీచంగా చూశారు. తన దగ్గర పనిచేసే సింగర్స్ని మా ఇంట్లో చాకరీ చేస్తున్నారని చెప్పేసి ఇట్లా చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 23 నిమిషాలకు పైగా ఉన్నటువంటి వీడియోలో చెప్పింది. కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా వాటినే తిరిగి అవే రిపీట్ చేస్తూ ఉంది. నిజమే, ఇక్కడితో ఆమె లైఫ్ ఎండ్ అయిపోతుందా? ఒక కీరవాణి అన్యాయం చేశాడు, సింగర్ సునీత అన్యాయం చేసింది, లిరిసిస్ట్ చంద్రబోస్ అన్యాయం చేశాడు. వీళ్ళందరినీ అన్యాయం చేయడం ద్వారా ఆమె జీవితం ఆగిపోతుందా? ఆమె కెరీర్ ఆగిపోవాలా? ఆమె కెరీర్ ఆగిపోవాలా? నిజానికి రిజెక్షన్ ఉంటేనే కదా మనం ఎంత షైన్ అవుతామో తెలిసేది. నిజానికి అవమానమే కదా మనల్ని రాటు తేల్చేది. అనేక అవమానాలు దాటితేనే కదా విజయం మన దగ్గరికి వస్తుంది. ఇవన్నీ ఎందుకు ఈ అమ్మాయి ఆలోచించలేకపోతుందనే కోణంలో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రవస్తి చేసినటువంటి ఆరోపణలు ఎంత నిజమన్నప్పటికీ కూడా తనది ఆవేశం అనేది కూడా లేదా అనాలోచన అనేది కూడా అంతే వాస్తవంలాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రిజెక్షన్ ఏమి కొత్తది కాదు. ఏ కళారంగమైనా, ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే అక్కడ రకరకాలైనటువంటి అవమానాలు ఉంటాయి. కొంతమంది బయాస్డ్గానే ఉంటారు, కొంతమంది వ్యక్తిగతంగా గడ్జి పెట్టుకుంటారు, ఇంకేమేమో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇబ్బందులు దాటితేనే కదా, ఆ ఇబ్బందులు దాటి మనమేంటో ప్రూవ్ చేసుకుంటేనే కదా సమాజానికి మన కెపాసిటీ ఏంటో తెలిసేది. ఈ విషయం మాత్రం ప్రవస్తి పెద్దగా ఆలోచించలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తను నిజంగా చిన్నప్పటి నుంచి చాలా చాలా గొప్పగా పాటలు పాడింది. బాలసుబ్రహ్మణ్యం లాంటి ద గ్రేట్ లెజెండ్ సింగర్ తోటి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ సైతం ఆమె ప్రతిభకి మెచ్చుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప టాలెంటెడ్ పర్సన్ ఎదుగుతున్నా కొద్దీ తను షైన్ అవుతూ వెళ్తూ ఉంది. ఏదో ఒక దశలో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. అంటే నిన్నటి నా ప్రతిభ ఇవాళ ఎందుకు పనికి రాలేదు అని ఆలోచించిందే తప్ప ఇవాళ నేను చేసిన పొరపాటు ఏంటి, ఒకవేళ నేను పొరపాటు ఏం చేయలేదు, వీళ్ళు చేశారు, సో వీళ్ళని దాటుకొని నేను ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలగాలి, ఇలాంటి వాళ్ళని దాటి నేను ముందుకు ఎలా వెళ్ళగలగాలి అని అతను ఆలోచించుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సో నిజానికి రిజెక్షన్స్ కానీ అవమానాలు కానీ ఎదుర్కొన్న మొట్టమొదటి సింగర్ ప్రవస్తియేనా? ఆమెకు మాత్రమే ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయి అంటే లేదు. ఇండియన్ ఐడల్ లాంటి షోస్లో పార్టిసిపేట్ చేసినటువంటి సింగర్స్ కూడా ఎంతో మించినటువంటి అవమానాలు చూశారు. వేదికల మీద డైరెక్ట్గా ఈవిడేమో ఇంటర్నల్గా నాకు తెలియకుండా బయట మాట్లాడుకుంటున్నారు, గుసగుసలాగా మాట్లాడుకుంటున్నారని ప్రవస్తి చెప్పింది. కానీ ఇండియన్ ఐడల్ లాంటి షోలో డైరెక్ట్గానే కంటెస్టెంట్స్ని విమర్శించినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అలా చూసుకుంటే మనకి 4th ఇండియన్ ఐడల్లో విశాల్ మిశ్రా అని ఒక సింగర్ పార్టిసిపేట్ చేశాడు. అతను ఆల్మోస్ట్ ఇమీడియట్గా 4th సీజన్లోనే అతను రిజెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించి 6th సీజన్ వరకు వచ్చాడు. ఆ సీజన్లో టాప్ 10 వరకు చాలా తక్కువ, టాప్ 10 కూడా కాదు, చాలా తక్కువ కాలమే ఆ సీజన్లో కూడా కొనసాగించాడు. కానీ అతని టాలెంట్ మీద అతనికి నమ్మకం ఉంది, అతనేంటో అతనికి తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ ప్రయత్నాలు చేశాడు. బయట తనకంటే అవకాశాలు తెచ్చుకున్నాడు. అవకాశాలతోటి సింగర్గానే కాక కంపోజర్గా కూడా తను ఒక అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ తనకంటూ క్రియేట్ చేసుకున్నాడు. బాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది అవమానాలు దాటుకొని అతను సాధించినటువంటి సక్సెస్. అవమానించిన వాళ్ళ ముందే తను ఒక కంపోజర్గా నిలబడినటువంటి ఒక గొప్ప కథ. అలాంటి కథలు ఈ అమ్మాయికి ఇన్స్పిరేషన్గా నిలవాలి. అదొకటే కాదు, ఇంకా చూసుకుంటే మోనితా ఠాకూర్, ఈ అమ్మాయి కూడా మనకి ఇండియన్ ఐడల్ 2లోనే టాప్ 10 వరకు వచ్చింది. ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆ టైంలో కూడా అమ్మాయి మీద కామెంట్స్ వచ్చాయి, బాగా పాటలేదని, లేదా లిరిక్స్ మర్చిపోయావని, లేదా ట్యూన్స్ దీనికి కొంచెం గమకాలు సరిగా లేవని, సంగతులు సరిగా పలకడం లేదని, ఈ కైండ్ ఆఫ్ విమర్శలు వస్తూ ఉంటాయి. నిజంగా ఎదురుగా కూర్చున్న వాళ్ళు చెప్పాల్సినవి అవి వాళ్ళు వాంటెడ్గా చెప్పారా, బయాస్డ్గా చెప్పారా, కొంతమందిని ఎలివేట్ చేయడానికి ఇంకొంతమందిని డిగ్రేడ్ చేశారా, ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవన్నీ మనకు తెలుసు. అవి ఏం తెలుసు, మన ప్రతిభంటో మనకు తెలుసు. ఆ ప్రతిభని గుర్తించుకొని ఈ విమర్శలు లేదా ఈ బయాస్డ్ పీపుల్ను దాటుకొని కదా మనం ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకుంది కాబట్టి మొనాలి ఠాకూర్ ఆ ఇండియన్ ఐడల్ దాటుకొని వచ్చి తనకంటూ ఒక ప్రయత్నాలు చేసింది. అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. తను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. చాలామంది మాటలు దాటుకొని తనంటూ ఒక ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత రేస్ 2 అనే ఒక సినిమాతో సింగర్గా తను షైన్ అయింది. అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో పాడింది.
వచ్చిన అవకాశాలు వచ్చినట్టుగా అలా వెళ్ళిపోతున్నాయి. బట్ రేస్ 2 అనే సినిమాతో తనకు ఒక ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ ధమ్ లగాకి ఐసా అనే ఒక సినిమాలో తను పాడిన పాటకి బెస్ట్ సింగర్గా నేషనల్ అవార్డు అందుకుంది. ఒకవేళ తను ఇండియన్ ఐడల్ 2 దగ్గరే ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఈవిడ గురించి మనం మాట్లాడుకునే అవకాశమే లేకపోయేది. ఒకవేళ ఇండియన్ ఐడల్ 2లో ఆమెకు వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి ఆమె తిరిగి రియాక్ట్ అయ్యి నా కెరీర్ పోయినా పర్లేదు పోతుందని కాన్ఫిడెన్స్తోనే ఇలా చేస్తున్నానని ఆ రోజు ఆమె ప్రవర్తించుంటే కనుక ఆమె నేషనల్ అవార్డు వరకు వచ్చేది కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళము కాదు. అంతెందుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ ఐడల్లో జడ్జిగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ 3-4 సీజన్స్ నుంచి జడ్జిగా కూర్చున్న నేహా కక్కర్ ఎపిసోడ్ ఇలాంటి వాళ్ళందరికీ ఒక కనువిప్పు లాంటిది అనుకొని చెప్పుకోవాలి. నేహా కక్కర్ చాలా షార్ట్ టైంలో ఎదిగిన అమ్మాయి అని చాలామంది అనుకుంటారు, కానీ తను మొట్టమొదట ఇండియన్ ఐడల్ 5 టాప్ సీజన్ 5లో ఇండియన్ ఐడల్ సీజన్ 5లో తను టాప్ 10 వరకు వచ్చింది. అప్పుడు కూడా తను అవమానాలు ఫేస్ చేసింది, తను బాడీ షేమింగ్ ఫేస్ చేసింది, తక్కువ హైట్ ఉందని చెప్పారు, రకరకాల మాటలు అన్నారు, కొన్ని రకాల పాటలు అసలు ఇప్పుడు పాడలేదన్నారు, శాస్త్రీయ సంగీతం విషయంలో ఈ మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇట్లా ఇవన్నీ దాటుకుంది, అమ్మాయి కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, అవమానాలు దాటుకుంది, కన్నీళ్లు దిగమింగుకుంది. ఆ తర్వాత ఏం చేసింది, కొన్ని షోస్ చేయడం మొదలుపెట్టింది. ఆ షోస్ ద్వారా వచ్చినటువంటి ఫేమ్తో ఆల్బమ్స్ రిలీజ్ చేసింది. ఆ ఆల్బమ్స్ దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఆటోమేటిక్గా తను మోస్ట్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే తను రిజెక్ట్ చేయబడేటటువంటి వేదిక ఉందో ఇండియన్ ఐడల్, అదే వేదిక మీద తనకు ఇప్పుడు జడ్జిగా కూర్చుంది. ఇది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎవడో ఏదో అన్నారని, ఎవరో ఏదో బయస్డ్గా ఫీల్ అయ్యారని, ఎవడో బాడీ షేమ్ చేశారని ఇది కాదు. దాన్ని దాటుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి, దాన్ని దాటుకొని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఉంటే కనుక యువతరమైనా టీనేజ్ అయినా ఈ టీనేజ్లో ఉన్నప్పుడు మనకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అనే ఒక భావన ఉంటుంది. ఆ భావన ఎప్పుడు కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే అవమానాలు దాటుకోవాలి. ఏ మార్పు అయినా సరే ముందు ఎండమూరి వీరేంద్ర అంటాడు కదా, ఏ మార్పు అయినా సరే ముందు అవమానించబడుతుంది, ఆ తర్వాత అనుమానించబడుతుంది, ఆ తర్వాతనే అంగీకరించబడుతుంది. ఇట్లా రకరకాల స్టేజ్లు దాటుకున్న తర్వాత అది అంగీకరించబడుతుంది. అది మార్పు. ఆ మార్పు ముందు అనుమానించబడుతుంది, అవమానించబడుతుంది, అనేక రకాల విమర్శలకి కారణమవుతుంది, ఆ తర్వాతే అంగీకరించబడుతుంది. ఇది మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నాడంటే నీలో విషయం ఉన్నట్టు లెక్క. అవతల వాడు నీకు దగ్గర విషయం ఉండి అంటే ఇంకా అసలు షైన్ అవుతామనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు. నువ్వు బాగా పాడుతున్నావు అంటే కొంచెం పొగరెక్కే వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు బాగా పనిచేస్తున్నావు అంటే కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చేసేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు కొంతమంది జడ్జెస్ కావచ్చు, లేదా వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొంత విమర్శ చేయొచ్చు. ఆ విమర్శ ద్వారా ఇతను షైన్ అవుతారని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు, ఒక ప్రయత్నం కూడా ఉండొచ్చు. అది కాకుండా మనకు వచ్చిన ఆలోచన ఫైనల్ అనుకుని ఒక రకమైనటువంటి ఒకే మోస ధోరణిలో ఆలోచిస్తే కనుక ఇబ్బందులు మనకే వస్తాయి. అట్లాగే మనకి అరిజిత్ సింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ లవబుల్ సింగర్గా ఉన్నటువంటి అరిజిత్ సింగ్ కూడా సేమ్ పరిస్థితి. అతను చాలా ఏళ్ళ క్రితమే ఒక సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళాడు, అక్కడ అతను అవమానించబడ్డాడు. అతను సింగరే కాదన్నారు. ఆ వీడియోలు కూడా మనకు చాలా యూట్యూబ్లో దొరుకుతాయి. అతను ఎంత చిన్నబోయాడు, ఎంత చిన్నబుచ్చుకున్నాడు, అతను ఎంత అవమానించారు. అది దాటుకొని ఆషికీ 2 అనే సినిమాలో అతను పాడిన పాటలు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. చాలా ఆ తర్వాత అతను సృష్టించినటువంటి సంచలనాలు చిన్నవి కాదు. ఏ వేదిక మీద అయితే తను అవమానించబడ్డాడో అదే వేదిక మీద అతను కూడా ఒకసారి గెస్ట్గా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. సో తెలుగులో కూడా మనం అనే సినిమాలో కనులను తాకే ఊకలు అనే ఒక పాట పాడాడు. సో విజయాలు అనేవి అవమానాల తర్వాతే వస్తాయి. విజయాలు అనేవి బయాస్డ్ పీపుల్ని దాటుకుంటేనే వస్తాయి. విజయాలు అనేవి నిన్ను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని దాటుకొని నిరూపించుకుంటేనే వస్తాయి. నీ కెపాసిటీ ఏంటో ప్రపంచాన్ని తెలియాలంటే అనేక అవమానాలు దాటుకోవాలి. అలాగని మరీ దారుణమైనటువంటి అవమానాలు ఏం కాదు. అవి మరీ దారుణంగా ఉంటే దానికి సంబంధించి ఒక పోరాటం చేయొచ్చు. ఇప్పుడు తను చేస్తున్నటువంటి పోరాటం ఏమి చిన్నదేం కాకపోవచ్చు, ఆమె దృష్టిలో చాలా పెద్ద ఉండొచ్చు, ఆమె దృష్టిలో అంతకుమించి ఇంకా తన కెరీర్కి వేరే ఆప్షన్ లేదు అనే కైండ్ ఆఫ్ ఆలోచన ధోరణి తనకు ఉండొచ్చు. కానీ అది నిజమా? తను చేస్తున్న ఆరోపణలు నిజంగా తన కెరీర్ని తానే గొడ్డలు పెట్టేలాగా మార్చుకొని చేసేటువంటి పెద్ద ఆరోపణల తనే అన్నది. ఆల్రెడీ తను ఇంతకుముందు చాలా షోస్ పాడుతా తీగలో రకరకాల సీజన్స్లో పార్టిసిపేట్ చేసింది. అలాగే తమిళ్లో టాప్ 5 వరకు వచ్చానంది. ఇంకో ప్రయత్నం చేయాల్సింది, ఇంకొక చోట ప్రయత్నం చేయాల్సింది, అలా వెళ్ళాల్సిందేమో. తను బాధపడతా ఉంది, తను ఒక అవమానాన్ని ఫీల్ అవుతోంది, తను బాధపడతా ఉంది, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ బాధను వ్యక్తం చేసే తీరు ఇది కాకపోవచ్చేమో. తన ప్రతిభను నిరూపించుకునే కోసం ఇంకొక వేదికను వెతుక్కుని ఉండాల్సిందేమో. ఆ వేదిక ద్వారా ఇదిగో మీరు ఆ రోజు నా మీద చేసినటువంటి కామెంట్స్ కరెక్ట్ కాదు, ఈ గమకం కరెక్ట్గానే పలికాను, ఈ సంగతులు సరిగానే అన్నాను, ఈ లిరిక్ను మర్చిపోలేదు అనే ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ప్రతిభతో ఇవ్వాల్సింది, పాటతో ఇవ్వాల్సింది. ఇలా కాదేమో అనిపిస్తుంది. ఏదైనా యూత్ అనేది చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడము, యువతరం వచ్చినటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం, అనాలోచనతోటి కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది, మన వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. మనకంటూ ఒక ధైర్యం అనేది మన ధైర్యాన్ని మనమే కోల్పోయేలాగా చేస్తూ ఉంటుంది. సో ప్రవస్తి తను ఖచ్చితంగా బాధపడ్డదనేది వాస్తవం. తన తల్లికి అక్కడ అవమానం జరిగిందనేటువంటి ఒక ఆవేదన తన మాటల్లో కనిపిస్తూ ఉంది. తను చాలా నిజాయితీగా ఉన్నాను, చాలా గొప్పగా పాడాను అనే ఒక భావన తన మాటల్లో కనిపిస్తోంది. అయినా సరే తను ఎలిమినేట్ చేయబడింది అనే కోణంలో తన ఆరోపణ ఉంది. సో అది నిజమా కాదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు, లేదా సంగీతం సరిగ్గా తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు, బయట మాట్లాడుకుంటారు, అది వేరు. రేపటి రోజున ఇంకొక కోణంలో మనం ప్రయత్నించాల్సింది ప్రవస్తి, ఇంకొక వేదిక ద్వారా ఇంకొక ప్రయత్నం చేసి ఉండాల్సింది. బట్ ఇది తను చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది తన కెరీర్కి సంబంధించినటువంటి రాబోయే ఫ్యూచరే తనకు ఆధారపడి ఉంటుంది. కానీ కీరవాణి కావచ్చు, సునీత కావచ్చు,
చంద్రబోస్ కావచ్చు, వాళ్ళేమి ఓవర్ నైట్ ఫేమ్ అయిన వాళ్ళు కాదు, ఓవర్ నైట్ రాత్రికి రాత్రి ఇదొచ్చిన వాళ్ళేం కాదు. కీరవాణి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు కెరీర్ ఆరంభంలో. సీతారామయ్య గారి మనవరాలు సినిమా వచ్చేంత ముందుకు వరకు కూడా ఆయన చాలా కొన్ని సినిమాలు చేశాడు. ఆయన పెద్ద సంగీతకారుడా కాదా అని ఒక మీమాంసలు చాలామంది ఉన్నారు. తనదైన ఒక ముద్రను చూపించడానికి ఆయన కూడా చాలా టైం పట్టింది. ఇటు సింగర్ సునీత కూడా ఒకే ఒక పాటతో ఓవర్ నైట్ ఫేమ్ అయి ఉండొచ్చు కాక, కానీ ఆ తర్వాత తను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అన్నీ దాటుకుంటేనే కదా తను ఎంతో పేషెన్సీగా ఓపికతో ఉంటేనే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. చంద్రబోస్ కూడా అంతే, సరిగ్గా ఛార్జీ కూడా డబ్బు లేని పరిస్థితి నుంచి ఇక్కడి వరకు వచ్చారు, ఆస్కార్ వరకు వెళ్ళారు. సో ఏదైనా సరే అవమానాలు ఉంటాయి, అవమానాలు దాటుకుంటేనే ఆనందాలు చప్పట్లు ఉంటాయి. ఆ చప్పట్లు కావాలంటే కొన్ని దిగమింగుకోవాల్సి ఉంటుంది. అలాగని మరీ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి విషయంలో కూడా దిగమింగుకోవాల్సిన అవసరం లేదు. కానీ కేవలం కెరీర్ ఒక పాట, ఈ పాటని ఇంకెక్కడైనా పాడాల్సింది గొప్పగా. వాళ్ళంతా ఎవరైతే నేను విమర్శించారో వాళ్ళంతా కనువిప్పు పొందేలాగా ఇంకొక చోట ఇంకొక వేదిక మీద చాలా గొప్పగా ఇంకా గొప్పగా పాడి ఉండాల్సిందేమో.